నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ఇవాళ మన సాధనాలో మనము కొన్ని ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని అలాగే ఆసనాలని మనము మన సాధనాన్ని చేద్దామండి. ఇవాళ చూడండి, ఫింగర్ జాయింట్స్లో ఎక్సర్సైజెస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చెప్తానండి. ముందుగా మన 5 వేలని ఓపెన్ చేస్తూ మనము జస్ట్ పిడికిడి చేస్తూ మనము క్లోజ్ ఓపెన్ చేయటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తానండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ఫింగర్ జాయింట్స్ అన్నవి బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే ప్రాణశక్తి పై భాగంలో, యష్మిత చేతుల్లో అయితే బాడీకి ఎలా రిలేట్ చేస్తుంది అంటే పంచమహాభూతాలు మన వేల్లోనే ఉన్నాయండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల పై భాగంలో ఉన్న ప్రాణశక్తిని ఎన్హాన్స్ చేయటానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి నాతో పాటు మీరు కొన్నిసార్లు ఈ మూమెంట్ని చేయండి. గుర్తుపెట్టుకోండి, ఫింగర్స్ కూడా మన జాయింట్సే కాబట్టి మన షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్ మీద ఎలా వర్క్ చేస్తున్నామో అలాగే వేళ్ళ పైన కూడా, కాళ్ళ వేలు, చేతి వేళ్ళ పైన కూడా వర్క్ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, థంబ్ని అంటే బొటన వేళ్ళని లోపలికి, మిగతా 4 వేలు క్లోజ్. రెండు చేతి వేళ్ళతో చేయాలండి, కాబట్టి కంటిన్యూ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి డక్ ఎలా ఉంటుంది అలా మనం చేతి వేళ్ళతో ఈ పోస్చర్ని చేస్తున్నాము చూడండి. ఫింగర్ జాయింట్లో మనకి మంచి స్ట్రెంగ్త్ అన్నది బాగా బిల్డ్ అవుతుంది కాబట్టి నాతో పాటు మీరు చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీని హూక్ షేప్ అంటారండి. ఇలా మనము అన్ని చేతి వేళ్ళతో చేస్తాము చూడండి. జస్ట్ చేతులని ఇలా మళ్ళీ ఓపెన్, హూక్ చేయండి, రిలీజ్ చేయండి. ఈ మూమెంట్ చేయటం వల్ల మనకి మంచిగా ఫింగర్స్లో ఉన్న లెగమెంట్స్కి, టెండన్స్కి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. అలాగే మన ఫింగర్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనకి డిప్, పిప్ జాయింట్స్ పైన ఎక్కువగా వర్క్ చేస్తున్నామండి కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెల్లగా రిలీజ్ చేయండి. ఇవండి ఇవాళ నేను 4 ఎక్సర్సైజెస్ని చేతి వేళ్ళతో ఎలా చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చూపించాను. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి, అది కూడా ప్రతిరోజు. ఇవాళ మన సాధనాలో కొన్ని వార్మప్స్ కూడా చేద్దామండి. నేను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి సిట్టింగ్ వార్మప్స్ని చేయిస్తున్నాను. ముందుగా శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. ఆర్చ్ బ్యాక్ చేసేటప్పుడు పైన వైపున చూడండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి ఈసారి 2 చేతులని సైడ్కి స్ట్రెచ్ చేయండి. చేతు వేళ్ళని పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. ఇప్పుడు చిన్న చిన్న సర్కిల్స్ని గీయండి. ఒక 5 కౌంట్స్ వరకు శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మెల్లగా ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేయండి.
ఇప్పుడు పెద్ద పెద్ద సర్కిల్స్ని గీయండి. రివర్స్ డైరెక్షన్లో మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. చిన్నగా పెయిన్ ఉంటుందండి, పర్లేదు, హ్యాండ్స్ని ఇలా కావాలంటే మసాజ్ చేయండి. మనం ఎక్కువసేపు స్ట్రెచ్ చేయటం వల్ల పెయిన్ అన్నది స్వీట్ పెయిన్ ఉంటుందండి, దాన్ని గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. అలా అని గివప్ చేయవద్దు. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి 2 కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తున్నాము. చూడండి, ముందుగా యాంకిల్స్ని స్ట్రెచ్ చేయండి, ఆ తర్వాత ఫ్లెక్స్. శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్, మళ్ళీ ఫ్లెక్స్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. అలాగే కాళ్ళ వేళ్ళని చూడండి, స్క్వీజ్ చేయండి, రిలీజ్ చేయండి, స్క్వీజ్, మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనము ఆసన చేసేది వీరభద్రాసన 3. ఈ ఆసన చేయటానికి స్టాండింగ్ పొజిషన్లోకి రావాలి, కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. వీరభద్రాసన 3 చేయటానికి నేను ముందుగా తాడాసనాలో నిల్చుంటున్నాను. చూడండి, 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు నేను కుడి కాళ్ళని 1 స్టెప్ బ్యాక్. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తండి. కావాలంటే పాయింటెడ్ సింబల్లో పెట్టొచ్చండి, లేదా చేతులని జోడించండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా ప్లేస్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ చూడండి, కంప్లీట్ బాడీ వెయిట్ని ఎడమ కాళ్ళ పైన తీసుకెళ్తూ నేను కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తున్నాను, అలాగే పై భాగాన్ని ముందుకి బెండ్ చేశాను. మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మ్యాట్ పైన ఒక పాయింట్ పైన గేజ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్, 2 మోకాలు బెండ్ కాకుండా స్ట్రైట్గా ఉంచండి. అలాగే ఒక పాయింట్ పైన గేజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కంఫర్టబుల్గా లేదు, షోల్డర్స్ ఫ్రోజన్గా ఉన్నాయి, హ్యాండ్స్ లిఫ్ట్ చేయలేము అంటే జస్ట్ నమస్తే పొజిషన్లోనే ఉంటూ చూడండి, ఈ పొజిషన్కి వెళ్ళి హోల్డ్ చేయండి. ఇలా చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ వీరభద్రాసన 3 చేయటం వల్ల లెగ్స్ని స్ట్రెంథెన్ చేయటానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. లెగ్ని లిఫ్ట్ చేసినప్పుడు హిప్ జాయింట్ పైన వర్క్ చేస్తున్నాము, షోల్డర్ని రేస్ చేసినప్పుడు షోల్డర్ స్ట్రెంథనింగ్కి, అలాగే ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనము వీరభద్రాసన సిరీస్ చేయటం వల్ల స్టామినా అన్నది బాగా పెరుగుతుందండి. ఫిట్గా ఉండాలంటే ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ఎంత అవసరమో స్టామినా కూడా అంతే అవసరమండి. స్టామినా అంటే ఏం లేదండి, కొంచెం దూరం వెళ్ళంగానే ఆయాసం రావటం, ఇలాంటి వాటిల్లో మన స్టామినా అన్నది బాగా తెలుస్తుంది. కాబట్టి వీరభద్రాసన సిరీస్ ఎక్కువగా చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. మెల్లగా చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇక్కడ
మనము బొటన వేళ్ళు లిఫ్ట్ చేసామనుకోండి కాళ్ళది, మనకి బ్యాలెన్స్ అన్నది కష్టంగా ఉంటుంది. కాబట్టి బొటన వేళ్ళని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయటం వల్ల మనకి సులువుగా ఆసనాలు హోల్డ్ చేయొచ్చు. ఇదండి వీరభద్రాసన 3. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి. మీరందరూ అనుకుంటున్నారా యష్మితకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, హాయిగా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే యోగా చేస్తుంది అని. లేదండి, నాకు కూడా పర్సనల్గా ప్రొఫెషనల్గా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నేను ముఖ్యంగా ఈ మధ్య చేసేది ఏంటంటే అండి, ఎక్కువగా తీసుకోకపోవటం. ఈ చిన్న విషయం మీకు అర్థం అవ్వాలండి. ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ మనిషి అయినా చెప్పాడనుకోండి నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు అని అంటే అది అబద్ధం అండి. కాబట్టి ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటుంది, కానీ ఎంత తీసుకుంటున్నాం అన్నది చాలా అవసరం అండి. కాబట్టి ఎక్కువగా తీసుకోకుండా మీకు లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటే ఏ ప్రాబ్లమ్స్ నిజంగానే వచ్చినా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ట్రై చేయండి. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. దీన్ని టేబుల్ పోస్చర్ అంటారండి. ఈ ఆసనాలో ఈ వ్రిస్ట్ని ఎలా మనం స్ట్రెంథెన్ చేయాలో చూద్దామండి. ఎక్కువగా ఆడవాళ్ళకి ఈ ఇష్యూ వస్తుందండి. వ్రిస్ట్ ఇష్యూ కానివ్వండి, కార్పల్ టనల్ సిండ్రోమ్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి చాలా వస్తాయి. ఆడవాళ్ళతో పాటు కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకండి, ఎక్కువగా ల్యాప్టాప్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నామండి. ఇలాంటి ఇష్యూస్ నుంచి బయటపడటానికి మనం ముందు చేసాం కదండి ఫింగర్ ఎక్సర్సైజెస్, అవి చాలా బెనిఫిట్గా ఉంటాయి. అలాగే ఈ ఆసనాలో మనం వ్రిస్ట్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలో చూసేద్దాము. నేను ముందుగా టేబుల్ పోస్చర్లోకి వస్తున్నాను, చూడండి. ముందుగా లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చొని హ్యాండ్స్ని నేను మంచిగా వైడన్గా ఓపెన్ చేస్తూ టేబుల్ పోస్చర్లోకి అయితే వచ్చానండి. ఎంత డిస్టెన్స్ ఉండాలి చేతులకి కాళ్ళకు కూడా చూపిస్తాను చూడండి. చేతులని కింద ప్లేస్ చేయండి. ఆ తర్వాత 1 palm డిస్టెన్స్ని తీసుకోండి. అలాగే 2 మోకాలని ఇలా దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టండి. ఆ తర్వాత చేతువేలు మీ వైపున ఫేస్ చేసేలాగా పెట్టండి. వన్స్ ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి మన పై భాగాన్ని తీసుకెళ్తూ ఎడమ వైపున తీసుకెళ్ళండి. మీరు గమనించినట్టయితే మన వ్రిస్ట్ పైన మనకి ఎక్కువగా ప్రెషర్ పడుతుంది చూడండి. నేను ఈ పొజిషన్లోనే ఎందుకు చేశానో కూడా చెప్తాను. నేను ఇలా ప్లేస్ చేశాను అనుకోండి, వ్రిస్ట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి నేను ఈ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నాను. కాబట్టి నాతో పాటు మీరు చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. చేతుల దగ్గర బెండ్ కాకుండా చూసుకోండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ముందుగా చేతులని ఇలా రిలాక్స్ చేయండి. ఆ తర్వాత కాళ్ళని మనము వజ్రాసనాలో కూర్చోవచ్చు. ఇదండి బ్రాహ్మణాసనాలో మనము వ్రిస్ట్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలో చూసాము. ఈ ఆసన చేతులను ఎక్కువగా వాడిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయండి. ఎందుకంటే 30-35 అయిపోయిన తర్వాత మన బాడీలో కాల్షియం అలాగే కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ తగ్గిపోతూ వస్తాయండి. చిన్నప్పుడు చూడండి ఎక్కువగా మనము తీసుకుంటాం కాబట్టి ఎక్కువగా గ్రోత్ అన్నది ఉంటుంది. కానీ 35 తర్వాత ఇనిషియల్గా ఆడవాళ్ళల్లో అయితే బోన్ డెన్సిటీ తక్కువ అవుతూ వస్తుందండి. పెయిన్ ఉన్నప్పుడు కొన్ని రోజులు ఆగండి. పెయిన్ లేనప్పుడు ఎక్కువగా కాల్షియం తీసుకోవటం, ఎండలో ఉండటం, అలాగే ఆ మూమెంట్ని చేస్తూ మనం వ్రిస్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి చూడండి. దానివల్ల మనకి పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే మన జాయింట్స్ని కూడా మనం హెల్దీగా పెట్టొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. ఈ నౌకాసనాలో మనం ఇవాళ కోర్ స్ట్రెంథనింగ్ అయితే చేస్తున్నాము. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూడండి.
నౌకాసన చేయటానికి చూడండి, దండాసన నుంచి లెగ్స్ని ఫోల్డ్ చేయండి. ముందుగా నేను కాళ్ళని పైకెత్తుతున్నాను చూడండి. మంచి పోస్చర్లోకి వచ్చిన తర్వాత పై భాగాన్ని అలాగే కాళ్ళని స్ట్రెచ్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ ఈ పొజిషన్కి వస్తాం. శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి, శ్వాసని వదులుతూ దగ్గరికి తేండి. నేను నా ఛాతీని కాళ్ళని తీసుకొచ్చేటప్పుడు శ్వాసని వదలమంటున్నానండి, ఎందుకంటే లంగ్స్ అన్నవి ష్రింక్ అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి మనం శ్వాసని ఎక్కువగా తీసుకోలేము. మనము ఎక్స్టెండ్ చేసినప్పుడు శ్వాసని తీసుకోవటం వల్ల మనకి బ్రీతింగ్ కూడా ఈజీ అవుతుంది, అలాగే ఆసన చేయటానికి సులువుగా ఉంటుంది. అంటే మనం అలసిపోకుండా ఆసనాన్ని ఎక్కువసార్లు చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మనకి కోర్ మజిల్స్ అన్నవి బాగా స్ట్రెంథెన్ అవుతాయి. కోర్ అంటే ఓన్లీ మన పొట్ట భాగమే కాదండి, వెనకాలన్న భాగం, అలాగే ఈ పై మజిల్స్ని కూడా కోర్ అంటారు. కోర్ స్ట్రాంగ్గా ఉంటే మైండ్ కూడా స్ట్రాంగ్ ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని తప్పకుండా చేయండి. మనము ఈ వేరియేషన్ని 22 టైమ్స్ చేద్దామండి. అంటే 40 టైమ్స్ అయితే మనం చేస్తున్నాం ఇవాళ. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఒక్క సెకండ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. స్వీట్ పెయిన్ ఉంటుందండి, ఆయన గివ్ అప్ చేయకుండా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి నౌకాసనాలో చిన్న వేరియేషన్ చేశాము. దీనివల్ల కోర్ స్ట్రెంత్ అన్నది బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని బ్యాలెన్సింగ్ అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము పాతకాలంలో ధూపం ఎలా పెట్టేవాళ్ళో తెలుసండి. ఇంట్లో పిడకల్ని మనం కాల్చేవాళ్ళమండి, అలాగే యాపాకుని ఎక్కువగా కాల్చి ఇంటికంతా ధూపం ఇచ్చేవాళ్ళం. ఎందుకు అంటే మనకి పిడకల్లో కానివ్వండి, యాపాకులో కానివ్వండి మంచి మెడిసినల్ ప్రాపర్టీ ఉంది. అది మనం శ్వాసలో మనం పీల్చటం వల్ల మనకి అనారోగ్య సమస్యలు తగ్గుతాయని కదండి. మనం ఇప్పుడు ధూపం ఇస్తున్న రూపంలో మనం ఎక్కువగా కెమికల్స్ని వాడుతున్నాము. ఇలాంటివి మనం చేయటం వల్ల హెల్త్ అన్నది ఇంకెక్కువగా పాడవుతుంది. కాబట్టి న్యాచురల్ ప్రాసెస్లో మనము ఇలాంటివి ధూపాలు ఇవ్వటం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది, అలాగే ఖర్చు కూడా చాలా తగ్గుతుందండి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.